శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈరోజు మనకు భగవద్గీతలో 24వ తరగతి. మనం ఇప్పుడు భగవద్గీతలో 2వ చాప్టర్లో ఉన్నాం. 2వ చాప్టర్లో ఎంతవరకు అయిపోయిందంటే 9 శ్లోకాలు అయిపోయాయి. 9 శ్లోకాలు అంటే 9 ఏవముక్త్వా కృషికేశం గుడాకేశః పరంతప నయోత్స్యేతి గోవింద నయోత్స్యేతి గోవింద ఉక్త్వా తూష్ణీం బభూవః అయిపోయింది. తర్వాత తమువాచ హృషికేశ దగ్గర ఉన్నాం మనము. అది కూడా నేను మీకు షేర్ స్క్రీన్ చేసేసి ఒకటేసారి స్టార్ట్ చేద్దాం. కనిపిస్తుంది కదండి. తమువాచ హృషికేశ ప్రహసన్నివ భారతి. ఇది చెప్పుకున్నాము అనుకుందాం, ఇది కొద్దిగా చెప్పుకున్నాము, మిగతా చెప్పలేదేమో అనుకుందండి. కొంచెం స్టార్ట్ చేసేపాటి టైం చెప్పుకోలేదా? చెప్పుకున్నా లేదా? సరేనండి, ఇది మొదలు పెడదాం అయితే. సరే, ఎవరెవరు చెప్తారైతే దీన్ని? తమువాచ సుజాత గారు చెప్పేసేయండి అయితే. తమువాచ హృషికేశ తమువాచ వృషికేశః తమువాచ వృషికేశః ప్రహసన్నివ భారత. వినిపిస్తుందా సార్? ప్రహసన్నివ భారత ప్రహసన్నివ భారత. తమువాచ హృషికేశః ప్రహసన్నివ భారత. తమువాచ వృషి ఏమో కట్ అవుతుందండి, వినపడలే. వినపడలేదే. కిరణ్ మే గారు మీరు ఉన్నారా లేదా? కనపడలేదు. ఉన్నానండి. చదువుతారా? సుజాత వాళ్ళది ఎందుకో రావడంలే, అందువల్ల మీరు సరిగ్గా సార్ మీరు చదివేయండి. పోనీ. తమువాచ హృషికేశః ప్రహసన్నివ భారత. తమువాచ హృషికేశః ప్రహసన్నివ భారత. తమువాచ హృషికేశః ప్రహసన్నివ భారత. సేనయోరుభయోర్मध्ये విషీదంతమిదం వచః సేనయోరుభయోర్मध्ये విషీదంతమిదం వచః. సేనయోరుభయోర్मध्ये విషీదంతమిదం వచః. సేనయోరుభయోర్मध्ये విషీదంతమిదం వచః. తమువాచ హృషికేశః ప్రహసన్నివ భారత. సేనయోరుభయోర్मध्ये విషీదంతమిదం వచః. తమువాచ హృషికేశః ప్రహసన్నివ భారత. సేనయోరుభయోర్मध्ये విషీదంతమిదం వచః. తమువాచ హృషికేశః ప్రహసన్నివ భారత. సేనయోరుభయోర్मध्ये విషీదంతమిదం వచః. అంతేనండి. ఇప్పుడు మనము ఏ సందర్భంలో ఉన్నామంటే, ఇంతకు ముందు సంజయుడు ఏం చెప్పాడంటే, సంజయుడు ఏవముక్త్వా హృషికేశం గుడాకేశః పరంతప నయోత్స్యేతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః అనే చెప్పుకున్నాం. అంటే ఏమంటే అర్జునుడు అలా శ్రీకృష్ణునికి చెప్పి, ఎలా అంటే ముందు చెప్పినవన్నీ గురువున హత్వా హి మహానుభావాన్ని అక్కడి నుంచి అన్ని చెప్పాడు కదా.
నేను యుద్ధం చేసేదాన్ని, నేను యుద్ధం చేయను, నేను భిక్షాటన చేసుకుంటాను అన్ని చెప్పాడు కదా. అన్ని చెప్పిన తర్వాత అదంతా చెప్పి నీకు శరణాగతి అయిపోతాను అని చెప్పాడు. శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన ఏం చెప్పాడంటే నయోత్సే ఇది గోవిందం, నేను యుద్ధం చేయను కూడా మాట చెప్పేసి ముందేమన్నాడు శరణాగతి అన్నాడు. శరణాగతి అయిన తర్వాత నేను యుద్ధం చేయను అన్నాడు. ఈ రెండు చెప్పిన తర్వాత ఆయన ఏం చెప్పాడంటే ఇలా చెప్పేసేసి ఆయన ఏవముక్తో ఇలా చెప్పేసేసి ఆయన తూష్ణీం బభూవహ అలాగా ఉండిపోయినాడు అని చెప్పుకున్నాం. తూష్ణీం బభూవహ ఇక్కడ ఏం చెప్తారంటే ఆ శ్లోకంలో కొద్దిగా మనం చెప్పేది ఇంకా చెప్పేది కొద్దిగా ఉండింది. మీ దగ్గర పుస్తకం ఉంటే చూసుకోండి. నయోత్సే ఇది గోవింద, నయోత్సే నేను యుద్ధం చేయను అని ఇది విధంగా గోవిందం ముక్త గోవిందునికి చెప్పి తూష్ణీం బభూవహ, తూష్ణీం ఊరకే అయిపోయాడు అంటారు. మళ్ళీ ఏం మాట్లాడలేదనమాట. సో ఇక్కడే ఏమైందంటే కొంతమంది కామెంటేటర్స్ ఏం రాస్తారంటే దీనికి అర్జునుడు సుమారుగా 20 శ్లోకాల వరకు అతనే మాట్లాడినాడు. అతను మాట్లాడి ఏమైపోయిందంటే చివరికి శ్రీకృష్ణునికి స్పేస్ ఇవ్వలేదనమాట. శ్రీకృష్ణుని మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా ఆయనే చెప్పేశాడు అనమాట. ఎక్కడి నుంచి మొదలుపెట్టాడో అక్కడి నుంచి మొదలుపెట్టాడు. సేనయోరు భయోరు మధ్య స్థాపయిత్వ రథోత్తమం అక్కడి నుంచే చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. నాకు ఇది నేను అక్కడ గురువులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళని నేను ఎలా చంపడము అని ఒకటి చెప్పారు. తర్వాత వీళ్ళనందరినీ పెద్దవాళ్ళనందరినీ చంపేసిన తర్వాత మరి ఏమైపోతుందంటే వంశ సంకరం అయిపోతుంది. వంశ సంకరం అయిపోయిన తర్వాత కులక్షయం అయిపోతుంది. కులక్షయం అయిపోయిన తర్వాత ఆడవాళ్ళు చెడిపోతారు. ఇవన్నీ చెప్పాడు అనమాట. ముందు అక్కడి నుంచి చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. అందరి బాధలు ఇతను చెప్పాడు అనమాట. అందరికి చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. చెప్పి తర్వాత నేను ఒకవేళ మేము యుద్ధానికి వెళ్తే మేము గెలుస్తామో వాళ్ళు గెలుస్తామో తెలియదు. ఒకవేళ మేము గెలిచినప్పటికీ కూడా రక్తసిక్తమైనటువంటి భోజనం నేను చేయను. గురువుల్లో చంపి కట్టుకునే పాపం కన్నా భిక్షాటం ఎత్తటం మేలు. ఇన్ని పాయింట్లు చెప్పాడు అనమాట ఆయన. ఇన్ని పాయింట్లు చెప్పిన తర్వాత ఏమైపోయిందంటే శ్రీకృష్ణుడు ఏమన్నా అంటే అప్పుడు ఒక మాట అన్నాడు అనమాట. శ్రీకృష్ణుడి మధ్యలో కొంచెం అవకాశం ఉన్నప్పుడు మాత్రం క్లైబ్యం మాస్మగమ పార్థ నైతత్వ వ్యూపపద్యతే అని మనం 2వ శ్లోకం దాంట్లో చెప్పుకున్నాం అన్నాడు. 2వ చాప్టర్లో క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప అని. అంటే ఏమిటంటే నీవు క్లైబ్యం, నీ మనసు ఏమైపోయిందంటే నీకు క్లీబత్వం పొందింది, పిరిగితనం వచ్చేసింది నీకు, కాబట్టి ఇలాంటిది కాదు నీకు కావాల్సింది ఈ సందర్భంలో అని చెప్పి ఆయన హెచ్చరించాడు అనమాట. ఎప్పుడైతే అలా హెచ్చరించినాడో అప్పుడు తనలో ఏమో లోపం ఉందేమో అని తెలుసుకున్నటువంటి అర్జునుడు తర్వాత ఏం చెప్పాడు, తను చెప్పిందంతా జస్టిఫై చేసుకోవడానికి కోసము గురువును హత్వాహి మహానుభావుని శ్రేయో భక్తం, వాడి గురువులు చంపి ఆ రాజ్య సుఖాన్ని అనుభవించే కన్నా భిక్షం ఎత్తుకొని తినడం చెప్పాడు అనమాట. చెప్పి చివరికి ఏమన్నా అంటే నాకు ఏది ధర్మమో ఏది అధర్మమో తెలియడం లేదు, ధర్మ సమ్మూఢ చేతుడైపోయినా నేను, అందువల్ల నేను శరణాగతి పొందుతున్నాను. శిష్యస్తేహం షాహి మాం త్వాం ప్రపన్నం అని చెప్పేసి చెప్పాడు అనమాట. చెప్పి నువ్వేమి చెప్తే చేస్తాను అన్నాడు. తర్వాత ఇమ్మీడియట్ గా వెంటనే ఏం చెప్పాడంటే నేను యుద్ధం చేయను అని చెప్పేసి అక్కడ ఊరికే కూర్చున్నాడు అని అంటే ఇంతవరకు చెప్పుకున్నటువంటిది అనమాట. అప్పుడు ఏమైపోయిందంటే అలా చెప్పేటప్పుడు ఇదంతా చెప్పిన తర్వాత నేను శరణాగతి అని చెప్పిన తర్వాత అన్న వచ్చే నేను యుద్ధం చేయను అని కూడా చెప్పాడు అనమాట. అతను అది చెప్పేపాటికి ఏమైపోయిందంటే అప్పుడు శ్రీకృష్ణుడికి ఎవరు నవ్వాలా ఏడవాలో తెలియదు అని, ఇతనికి ధర్మ సమ్మూఢ చేతుడు అయిపోయినాడు, నీకు శిష్యుడు అని అంటున్నాడు, నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను అని చెప్పిన తర్వాత మళ్ళీ నయోత్సే అనడం ఏమిటిది? నయోత్సే అంటే నేను యుద్ధం చేయను అంటే మళ్ళీ ఇతను నిర్ణయం తీసుకున్నాడు, నేను యుద్ధం చేయను అన్నటువంటి నిర్ణయం తీసుకున్నాడు. తర్వాత నువ్వేం చెప్తే అది నేను వింటాను అని చెప్తున్నాడు. రెండు ఇతనే చెప్తున్నాడు. అందువల్ల ఇతనికి నవ్వు వచ్చినట్టుగా ఉంది శ్రీకృష్ణుడికి. అందుకోసం ఆయన ఏం చెప్తున్నట్టే ప్రహసన్ ఇవ అంటే ప్రహసన్ అంటే నవ్వుతున్న వాణి ఇవ వలె, నవ్వుతున్న వాణి వలె, యాజ్ ఇఫ్ హీ స్మైలింగ్, హీ వాజ్ స్మైలింగ్ అంటే అలా పెద్దగా నవ్వడం లేదు. మళ్ళీ పెద్దగా నవ్వితే ఏమైపోతుందంటేనంటే ఎదుటి ఒక వ్యక్తి బాధపడేటప్పుడు మనం గట్టిగా పరిహసించి నవ్వకూడదంట. పరిహసించి నవ్వితే ఏమైపోతుందంటే వాడు ఇబ్బంది పడతాడు, వాడు బాధపడతాడు. అందువల్ల మనకు ఎంపతి అంటాం కదా, ఎంపతి అంటే వాడు అలా ఏడ్చినప్పుడు బాగుండదు అని చెప్పేసి ఉద్దేశంతో మనం ఎదుటివాడు వీడు ఎలా ఉన్నాడు, అర్జునుడు ఇప్పుడు ఎలా ఉన్నాడంటే విషీదంతం ఇదం వశ, విషీదంతంతో బోలుమని ఏడుస్తున్నాడంట అర్జునుడు. అలాంటి సందర్భంలో అర్జునుడు ఉన్నాడు. అలాంటి సమయంలో ఎందుకు ఏడుస్తున్నాడంటే అతని ఏడుపు కారణము, శోకానికి కారణము, ఏదో కారణము, దానికి ఆయన ఏదో చెప్తున్నాడు అనమాట. ఆయనకు ఒక్కొక్కసారి ఒక విధం చెప్తున్నాడు ఆ శోకం వచ్చినప్పుడు. అందువల్ల ఇతనికి నవ్వు వచ్చింది శ్రీకృష్ణుడికి. అప్పుడు నవ్వు వచ్చినప్పుడు కూడా నవ్వు గట్టిగా నవ్వకూడదు. ఎందుకంటే గట్టిగా నవ్వితే ఎదుటి వ్యక్తి బాధపడతాడు కదా. మామూలుగా ఇదే చెప్తుంటారు అనమాట. ఏదన్నా ఒక అపోజిషన్ పార్టీ ఓడిపోయినప్పుడు ఈ పార్టీ వాడు గట్టిగా నవ్వినాడంటే వాడు బేజారించుకుంటాడు అనమాట. ఊరికే ఉండాలన్నమాట.
ఏమో సరే వాడికి అలా అయింది, వాడే తెలుసుకుంటాడు లేని ఉద్దేశంతో ఊరికే అయిపోవాలి అంతే. పగులబడి నవ్వడం మంచిది కాదు అని చెప్తారనమాట. ఇక్కడ ఈయన పగులబడి నవ్వడం లేదనమాట. అందుకని ప్రహసన్ నీవా. ప్రహసన్ నీవా అంటే పరిహసిస్తున్న వాని వలె, లేకుంటే నవ్వుతున్నాడా, యాజ్ ఇఫ్ హీ స్మైలింగ్, నవ్వుతున్నాడా అన్నట్టుగా ముఖం పెట్టి శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే తమువాచ హృషీకేశ, హృషీకేశుడైనటువంటి శ్రీకృష్ణుడు తం అంటే అతనితో, తం ఉవాచ, తమువాచ అంటే తం ఉవాచ, తం అంటే ఆ అర్జునుడితో ఉవాచ ఇలా చెప్పాడనమాట. ఎవరు చెప్పారు? హృషీకేశ. ఈ హృషీకేశకు మనం క్రిందటి శ్లోకంలో అర్థం చెప్పుకున్నాం అనమాట. హృషీక ప్లస్ ఈశ అంటే ఇంద్రియములకు అధిపతి, అదేంటే ఇంద్రియములన్నింటినీ నియంత్రించేటువంటి శక్తి ఉన్నటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అందువల్లనే అతను ఏం చేసి చెప్తున్నా అంటే ఇతనికి చెప్తున్నాడు అనమాట. ఇతని ఇంద్రియములను నేను నియంత్రించేటువంటి శక్తి లేకుండా అయిపోయినాడు కాబట్టి అర్జునుడికి, ఇతనికి ఆ హృషీకేశుడైనటువంటి వాడే చెప్పగలుగుతాడు. అందువల్ల హృషీకేశ తం ఉవాచ, అతనికి అర్జునుడికి చెప్తున్నాడు. ఇక్కడ హసన్నివా, నవ్వుతున్న వాడి మాదిరిగా చెప్తున్నాడు. ఈ భారత అంటే ఎవరు? ఇప్పుడు ఎవరు ఇలా చెబుతున్నాడు అని చెప్పి ఎవరు చెప్తున్నారు? సంజయుడు ధృతరాష్ట్రుని చెప్తున్నాడు అనమాట. సంజయుడు ధృతరాష్ట్రునితో ఏం చెప్తున్నట్ట, ఓ భారత. భారత అనేది సాధారణంగా ఎలా ఉంటుందంటేనండి, మహాభారతం మొత్తం అంతా అన్నిట్లో భారత అన్న పదాన్ని ఆ భరత వంశంలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరికైనా అప్లై చేస్తుంటారు అనమాట. ఒకసారి ధృతరాష్ట్రునితో చెప్తారు భారత అని అంటారు, ఒకసారి దుర్యోధనుడితో చెప్తారు భారత అంటారు, అర్జునుడితో చెప్పడం చాలాసార్లు సందర్భాల్లో మనం చూస్తాము. యుధిష్ఠిరుడితో చెప్పడం కూడా భారత అంటుంటారు అనమాట. భారత అంటే భరత వంశంలో నువ్వు పుట్టినావు కాబట్టి భారత అనే సంబోధన అనమాట. ఇప్పుడు ధృతరాష్ట్రునితో ఇతను సంజయుడు చెప్తున్నాడు అనమాట, భారత ఓ ధృతరాష్ట్ర వంశీయుడా, ధృతరాష్ట్ర భారత వంశీయుడు అయినటువంటి వాడా, ఏం జరిగింది అక్కడ అంటే తం ఉవాచ హృషీకేశ ప్రహసన్నివ, నవ్వుతున్న వాని మాదిరిగా శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. ఎక్కడ చెప్తున్నాడు అతను? సేనయోర్ ఉభయోర్ మధ్యే, ఉభయ సైన్యాల యొక్క మధ్యలో, సైన్యాలు అటువైపు ఇటువైపు ఉన్నాయి. ఇతను నేను యుద్ధం చేయను కింద కూర్చున్నాడు. కూర్చున్న సమయంలో ఇతను నవ్వుతున్న వాణి మాదిరిగా ప్రదర్శిస్తూ ఇతను చెప్తున్నాడు అనమాట. అర్జునుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు? విషేదంతం. విషేదంతం అంటే చాలా శోకంతో ఉన్నవాడితో, చాలా శోకం అంటే అలా ఇలా కాదనమాట, గట్టిగా ఏడ్చేటువంటి వాడు అనమాట. విషేదంతం ఇదం వచ అంటే ఈ యొక్క వచనాలను ఉవాచ చెప్పాడు అనమాట. ఇలాంటి వచనాలు చెప్పాడు అని చెప్పేసి ఇది చెప్తారనమాట. ఇక్కడ మనకు ఏం తెలుస్తుందంటే, ఇక్కడ ఇంకోటి ఏం చూడాలంటే, ఇక్కడ సాధారణంగా అర్జునుడి వాక్యాలు ఎలా ఉన్నాయంటే, ఇతను ఇంతకుముందు చెప్పిన వాక్యాలన్నీ ఎలా చెప్పాడంటే ఏదో ఒక జ్ఞానులు చెప్పిన మాదిరిగా చెప్పాడు అనమాట. గురువులు చంపిన రక్తసిక్తమైనటువంటి భోజనం చేసేది ఎలా జరుగుతుంది, ఇవన్నీ చెప్పాడనమాట. చెప్పినప్పుడు ఏమైపోయిందంటే ఇతనికి ఆ అవగాహన సరిగా లేదు అన్నటువంటి విషయం ఇక్కడ మనకు తెలుస్తుంది అనమాట. సంపూర్ణమైనటువంటి అవగాహన ఇతనికి లేదు. అందువల్ల ఏం చేశాడంటే ఇతను ఎలాగైనా యుద్ధం తప్పించుకోవాలనే ఉద్దేశంతో, యుద్ధానికి ఆయనకి ఇష్టం లేదనమాట. అలాంటి సందర్భంలో యుద్ధం చేయడం ఇష్టం లేదు. ఆ యుద్ధం నేను చేయను అని చెప్పేదానికి చేయను అని చివరిలో చెప్పాడు. కానీ దాన్ని తప్పించుకోవడానికి ఏం చెప్పాడంటే ఇంతవరకు ఆయన ఏం చెప్పాడంటే ఒకటే చెప్పుకుంటూ వచ్చాడనమాట, కారణాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడనమాట. దానికోసం ఏం చెప్పాడంటే అతను ఏదేదో హేతువులు చూపించాడనమాట. అది కారణము, ఇది కారణము, మరి వంశక్షయం అయిపోతుంది, ఆడవాళ్ళు చెడిపోతారు, తర్వాత కులక్షయం అయిపోతుంది, ఇలాంటి కారణాలు ఒక్కొక్కటి చూపించుకుంటూ వచ్చాడనమాట. చూపించుకుంటూ వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే ఇప్పుడు దానికి అలా చూపించడం ఏమైపోతుందంటే సాధారణంగా మనము ఒక సృష్టిని తప్పు పట్టినట్టుగా ఉంటుందన్నమాట. మనలో ఉన్నటువంటి లోపాన్ని మనం తెలుసుకోకుండా బాహ్యమైనటువంటి వస్తువుల యొక్క తప్పులు పట్టడం అనమాట. ఇది ఏదో సృష్టి, దేవుడు ఇట్లా చేశాడు అని చెప్పడం కానీ, అలా చేశాడని కానీ, లేకుంటే ఇది జరిగిందని కానీ చెప్పుకోవడం ఉన్నదాన్ని బహిరంగంగా చేసేదాన్ని మనం ఆపాదించుకుంటూ ఉంటాము అని చెప్తారనమాట దీనికి. అందువల్ల ఏమైపోతుందంటే మనలో ఉన్నటువంటి దోషాన్ని కప్పిపుచ్చుకోవడానికి కోసము ఇంకేదో పరిస్థితుల్లో చెప్పుకోవడము అని చెప్తారనమాట. కానీ ఏమైపోతుందంటే దీనికి సాధారణంగా భగవద్గీతలో చెప్పేటువంటి వాళ్ళు చాలా మంది ఏం చెప్తారంటే దీన్ని ఏదో ఒక ఇతనిలో ఉండే లోపాన్ని సరిదిద్దుకోవడానికి కోసము, ఎందుకంటే ఇతనికి ధర్మ సమ్మూఢం అయిపోయినాడు. ఇతను ధర్మ సమ్మూఢ చేతులని అయిపోయినాను నేను అని చెప్పి ఒప్పుకోకుండా, నేను యుద్ధం చేస్తే వాళ్ళు చనిపోతారు, వీళ్ళు చనిపోతారు, రక్తసిక్తమైన భోజనం తినాలి, ఇలాంటి పదాలన్నీ చెప్పాడు కదా. అందువల్ల అతను ఏం చెప్తున్నట్టు ఇతను ఏదో ఒక బయట కారణాలు చూపెడుతున్నాడు. కానీ బయట కారణాలన్నీ ఎలా ఉంటాయంటే ప్రతి సృష్టిలో ప్రతి బయట కార్యం ఏది జరుగుతున్నప్పటికీ కూడాను అది ఏదో మంచికే జరుపుతూ ఉంటాడంట భగవంతుడు. అందువల్ల ఏం చెప్తారంటే మనకు టావో విజ్డమ్ అని ఉంటుంది. టావో విజ్డమ్ అంటే ఏంటంటే టావో అన్న అతను చైనాలో ఉన్నటువంటి గొప్ప అతను
ఎప్పుడు చాలా 300 BC ఆ సమయంలో ఉన్నటువంటి వాడు. అతను ఆయన ఒక వైజ్ వర్డ్ చెప్తా అంట అతను. ఏం చెప్తా అంటే ద స్నో ఫ్లేక్స్ ఫాల్ స్లోలీ టు ద గ్రౌండ్. అంటే స్నో ఫ్లేక్స్ అంటే మంచు యొక్క గడ్డలు కిందికి పడుతుంటాయంట. ద స్నో ఫ్లేక్స్ ఫాల్ స్లోలీ టు ద గ్రౌండ్ బట్ ఈచ్ ఫ్లేక్ ఈజ్ ఫాలన్ ఆన్ ఇట్స్ ప్రాపర్ ప్లేస్ అంటాడు అనమాట. ఈచ్ ఫ్లేక్ ఈజ్ ఫాలన్ ఆన్ ఇట్స్ ప్రాపర్ ప్లేస్ అంటే ఆ పడేటువంటి ప్రతి వస్తువు సరైన ప్రదేశంలోనే పడుతుంది. కానీ మనమేమనుకుంటుంటామంట అంటే ఇది పడింది ఏదో సృష్టిలో తప్పు అనుకుంటామంట. ఇలాగే అంతే గురువులు ఉన్నారు, అలా ఉన్నారంటే ఆ సందర్భాన్ని అలా దేవుడు అలాంటి పరిస్థితిని తీసుకొని వచ్చాడు అంతేగా. నేను ఆ పరిస్థితిని అలాగే తీసుకోవాలి. ఏ పరిస్థితి ఎలా ఉంటే ఆ పరిస్థితిని అలాగే తీసుకునేసి ఆ సందర్భంలో ఏ స్వధర్మం ఏం చెప్తుందో అది చెయ్యాలా అన్నది మన గీత యొక్క ఉపదేశం అనమాట. స్వధర్మం ఏమిటి? అర్జునుడి స్వధర్మం ఏమిటంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం అతని స్వధర్మము. అలాంటి సందర్భంలో ఎన్నో వస్తువులు భగవంతుడు ప్రపంచంలో చూపిస్తూ ఉంటాడు అనమాట. అది చూపించినప్పుడు నీవు దానికి లొంగిపోకూడదు. అంటే గురువులు ఉండొచ్చు, ఇంకొకరు ఉండొచ్చు, మరొకరు ఉండొచ్చు. నీ ధర్మం ఏమిటి? నీ ధర్మము ధర్మాన్ని కాపాడడం నీ ధర్మము. ఆ ధర్మాన్ని కాపాడుకోకుండా నువ్వేం చేస్తున్నావు అంటే అక్కడ ఏదో గురువు ఉన్నాడు కదా ఎలా అని చెప్తే భగవంతుడు అలా పంపించాడు అనుకోవాలన్నమాట. భగవంతుడు చేసినటువంటి ప్రతి పనికి దానికి ఏదో మంచి కారణం ఉండే ఉంటుంది. ఒక భూకంపం వస్తుంది అంటే ఒక మంచి కారణంతోనే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మనుషులు ధర్మాసక్తి లేకుండా చెడు ప్రవర్తనలో పోయేటువంటి సందర్భంలో ఒక సునామీ రావచ్చు, భూకంపం రావచ్చు, ఇంకోటి కావచ్చు, మరొకటి రావచ్చు. అలా వచ్చినవన్నింటినీ అలాగే తీసుకునేసి ఇదేదో భగవత్ సంకల్పంతో వచ్చినటువంటి కష్టము అని అనుకునేసేసి మనం ముందుకు పోతే గానీ శోకం ఉన్నటువంటి ఉండదు అని చెప్పడం గీతలో ఒక సారాంశం అని చెప్పేసి భగవద్గీతలో కామెంటరీ రాసేటువంటి వాళ్ళు రాస్తారు. అందువల్ల దీనికి ఇంగ్లీష్ లో ఏం చెప్తారంటే చిన్మయానంద్ ఉన్నాడు కదా, చిన్మయ మిషన్ హెడ్ చిన్మయానంద అని మనం విన్నాం కదా. చిన్మయానంద దీన్ని చెప్పేవాడు అంట. ఏమంటే ద స్నో ఫ్లేక్స్ ఫాల్ స్లోలీ టు ద గ్రౌండ్. ఒక్కొక్క అదే మంచు గడ్డ పడుతుంటుంది. అయితే ఈచ్ ఫ్లేక్ ఫాల్స్ ఆన్ ఇట్స్ ప్రాపర్ ప్లేస్. కరెక్ట్ అయినటువంటి పొజిషన్ లోనే అది పడుతూ ఉంటుంది అని చెప్పేసి ఆయన చెప్తా అని టావో చెప్పినటువంటి దాన్ని ఆయన చెప్పేటువంటి వాడు అంట ఆయన. అంటే ఎందుకంటే ప్రతి దానికి దేవుడి సంకల్పం ఏదో ఉంటుంది. కానీ అప్పుడు నువ్వు ఆ దేవుడి సంకల్పం అలా ఉన్నప్పుడు నీవు దాన్ని చూసేసి నీవు లొంగిపోవద్దు. కాబట్టి నువ్వేం చేయాలి అప్పుడు ఆ సందర్భంలో? నువ్వేం చేయాలంటే నీ స్వధర్మం ఏమిటి, నీ ధర్మం ఏమిటి, నీ కర్తవ్యం ఏమిటి అన్నది ఆలోచన చేసుకుని దాని ప్రకారం నువ్వు పోవాలా అని చెప్పేసి దానికోసం ఇది చెప్తారనమాట. ఇది సరే, ఇది ఇలా ఉంటుంది అనమాట. అందువల్ల శ్రీకృష్ణుడికి ఏమైపోయింది, ఇతను శరణాగతి అన్నాడు, తర్వాత ఇది కూడా అంటున్నాడు, ఇది నేను నయోత్సే అని అంటున్నాడు, నేను యుద్ధం చేయనంటున్నాడు. అందువల్ల 2 రకాలుగా చెప్తున్నాడు అనమాట ఇతను. తర్వాత ప్రజ్ఞ ఉండేటువంటి వాళ్ళు చెప్పేటటువంటి విధంగా కూడా మాట్లాడుతున్నాడు ఇతను. దీన్ని చూసి ఇతని అమాయకత్వాన్ని చూసి అతనికి ప్రహసన్నివా నవ్వాడు. ఎందుకు నవ్వాడు అన్నదానికి ఇంత చెప్తారండి కామెంటరీలో. మీరు భగవద్గీత కామెంటరీస్ తీసుకొని చదివితే కన్నా కామెంటరీస్ లో చాలా పెద్దగా రాస్తారనమాట. ఈ చిన్న శ్లోకానికి సుమారుగా 4 పేజీల వ్యాఖ్య కనిపిస్తుంది అనమాట మనకు. వ్యాఖ్య ఏది ముఖ్యమైనటువంటి వ్యాఖ్య అంటే నీలకంఠ అనే అతను సుమారు 100 సంవత్సరాల ముందు మహాభారతానికి అంతా వ్యాఖ్య రాశాడు అనమాట. నీలకంఠ వ్యాఖ్య అని చాలా ఫేమస్ అనమాట అది. ఆ నీలకంఠ వ్యాఖ్య భారతంలోనే భగవద్గీత ఉంది కాబట్టి భగవద్గీత కూడాను ఆయన రాసేసాడు అనమాట నీలకంఠ వ్యాఖ్య. శంకరాచార్య వ్యాఖ్య ఉంది, మరి రామానుజాచార్యుల వ్యాఖ్య ఉంది, మధ్వాచార్యుల వ్యాఖ్య ఉంది. ఈ వ్యాఖ్యలని దగ్గర పెట్టుకొని మనం చూసామంటే ఇలాంటివన్నీ ఒక్కొక్క చోట ఒక్కొక్క మచ్చుతూరు కనిపిస్తుంటుంది అనమాట. మధ్యలో మనం ఏం చేయాలంటే మనం సీరియస్ గా భగవద్గీత చదవాలనుకున్నటువంటి వాళ్ళు కొద్దిగా వాటిని కూడా చదవాలన్నమాట. చిన్మయ మిషన్ చిన్మయ యొక్క స్పీచెస్ వింటే ఆయన అలాంటివి కూడా చెప్తుంటారు అనమాట. ఇలాంటి కొటేషన్స్ చెప్తుంటాడు. చాలా మంది ముఖ్యమైన టావో విజ్డమ్ అంటారు దీన్ని. మీరు టావో విజ్డమ్ అని స్నో ఫ్లేక్స్ అని కొడితేనే చాలు గూగుల్లో వచ్చేస్తుంది అనమాట. సో ఇలాంటివన్నీ మనకు దృష్టాంతాలు అనమాట. సో ఇక్కడ శ్రీకృష్ణుడు నవ్వడానికి కారణం ఏమిటి అంటే నవ్వకూడదు అనమాట. నవ్వితే అది మంచిది కాదు. అది నవ్వుకోకుండా నవ్వినట్టుగా కనిపిస్తూ అతను ఎందుకంటే నవ్వినట్టుగా ఎందుకు కనిపిస్తున్నాడు? అరే వీడికి బుద్ధి లేకుండా ఉన్నటువంటి వాడు ఇలా మాట్లాడుతున్నాడు కదా, వీడికి ఓ పక్క శరణాగతి అంటాడు, తర్వాత నయోత్స్య నేను యుద్ధం చేయనంటాడు, నేను చెప్పింది వింటానంటాడు, మళ్ళీ వాడు నేను యుద్ధం చేయనంటాడు, వాడే నిర్ణయం తీసుకుంటాడు. తర్వాత ఇన్ని విషయాలు చెప్పాడు కదా. మరి దీంట్లో స్వధర్మాన్ని గురించి వీడని చెప్పనేలేదు కదా వీడు. మరి అర్జునుడు ఇన్నేళ్ళు చదువుకున్నటువంటి వాడు కదా. అర్జునుడు తక్కువ వాడు కాదు. ఎందుకంటే అర్జునుడికి కూడా విషయ జ్ఞానం ఉంది, ఉపనిషత్తులు చదువుకున్నాడు, అవన్నీ చదువుకున్న దాన్ని ఆ సంస్కార బలం వల్లనే అతను
పరమేశ్వరుని చూడగలిగాడు, ప్రత్యక్షంగా పరమేశ్వరుని చూడగలిగాడు. పరమేశ్వరుని యొక్క కౌగిలిలో అతను సుఖపడ్డాడు అనమాట. సుఖపడి తర్వాత అక్కడి నుంచి పాశుపతాస్త్రం సంపాదించాడు. అక్కడి నుంచి అతను ఇంద్రలోకానికి వెళ్ళాడు. 5 సంవత్సరాలు ఇంద్రలోకంలో ఉండొచ్చాడు. ఇవన్నీ చేయాలంటే మరి విషయ జ్ఞానం లేకుండా ఏముండదు కదా. మరి ఇప్పుడు ఎందుకు ఇలా అయినాడు అంటే, ఇప్పుడు మమకారము అనేది ఇక్కడ వస్తుంది అనమాట. మమకారం అంటే నా వాళ్ళు, నేను అర్జునుడు అదే గురువు అయినటువంటి ద్రోణాచార్యుడు నావాడు, భీష్ముడు నావాడు, ఇలాంటి నావాడు, నేను అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతాను నా తమ్ముళ్ళు, నా అన్నగారులు అన్నటువంటి భావన అన్నమాట. వాళ్ళు తప్పు చేశారా, ఒప్పు చేశారా, ధర్మము నేను పాటించాలా, పట్టించకూడదా అని చూడకుండా అని చెప్పాడు కాబట్టేసి శ్రీకృష్ణుడికి నవ్వు వచ్చింది. ప్రహసన్నివా అని నవ్వు వచ్చిన వారి మాదిరిగా అతను కల్పిస్తూ ఎక్కడ అది కూడా ఎలా చెప్తున్నాడు ఇది, మరి ఎప్పుడో ముందుగా చెప్పింటే, యుద్ధం ప్రారంభం కాక ముందు చెప్పింటే సరే నవ్వాల్సిన అవసరం లేదు. 2 సేనలు వచ్చాయి. ఆ పక్క సేనని తెచ్చుకుంది, ఈ పక్క సేనని తెచ్చుకుంది. సేనయోర్ ఉభయోర్ మధ్య. అందుకే అలాంటి వర్డ్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే, 2 సేనలు దగ్గరకు వచ్చి యుద్ధానికి నిలుచుకొని బాణాలన్నీ బయట తీసి వాళ్ళంతా రెడీగా చేసుకునేసి చేసేటువంటి సందర్భంలో అక్కడికి వెళ్ళి, అరే నేను యుద్ధం చేయనంటే మరి ఇలా చెప్తుంది అనమాట. ఎంబీబీఎస్ పాస్ అయినటువంటి వాడు ఎండి ఎంట్రన్స్ పోతాడు అనుకోండి. పోయినప్పుడు ఆడేమైపోతాడంటే అక్కడికి తీరా వెళ్ళిన తర్వాత పరీక్ష రాయాలి. పరీక్ష ఒక 10 నిమిషాల్లో హాల్ టికెట్ ఇచ్చేటువంటి సమయంలో, రే నేను ఎందుకు ఎండి ఎందుకు రాయడము, దీనికన్నా ఇంకా మంచి కోర్సు ఏదైనా ఉంటుంది కదా, ఆ ఒకేషన్ పోవచ్చు కదా అన్నప్పుడు అంటే, మరి ఇందులో 10,000 రూపాయలు ఫీజు కట్టాడు, తర్వాత ఇదంతా చేశాడు. ఇదంతా చేసినంతసేపు తల్లిదండ్రులతో ట్యూషన్కి వెళ్ళాడు, వాళ్ళతో చెప్పి ట్యూషన్కి డబ్బులు కట్టించుకున్నాడు, వెళ్ళాడు, ట్యూషన్ పోయాడు, అంతా చేశాడు అనమాట. అంతా చేసిన తర్వాత తీరా ఆ రోజు అక్కడికి వచ్చే ముందు హాఫ్ అన్ అవర్ ముందు వచ్చేసేసి, ఈ కెరీర్ మంచిదా, ఇంకొక కెరీర్ మంచిదా, ఎండి చేస్తే మంచిదా, లేకుంటే ఏదైనా ఇంకేదైనా ఎగ్జామినేషన్స్ రాస్తే మంచిదా అని అనుకుని అప్పుడు యోచన చేస్తే ఎలా మరి ఇది, మరి నవ్వాల్సిందా ఏడ్చాల్సిన విషయం ఇది. అయితే ఈ లోపం ఎవరిలో ఉంది, ఇతనిలోనే ఉంది కదా మరి లోపము, బయట ఉండేది లోపం కాదు కదా అప్పుడు. అందువల్ల అందుకోసం శ్రీకృష్ణుడు ఇతను చూసి ప్రహసన్నివా నవ్వుతున్నాడు అని చెప్పేసి చెప్తారనమాట. ఇది ఇంత గూఢంగా ఉన్నటువంటి అర్థం. ఎందుకంటే సేనయోరు ఉభయోర్ మధ్య అన్న పదం కూడా చాలా ముఖ్యమైనటువంటి వర్డ్ ఇక్కడ. ఎందుకంటే 2 సేనల మధ్యలో నిల్చుకునేసి ఇతను నేను యుద్ధం చేయను అని కూర్చుంటున్నాడు. మరి ఇంత ధర్మరాజుతో ఏం ప్రామిస్ చేశాడు, ధర్మరాజు ఒకసారి అడుగుతాడు అనమాట. అర్జున, నువ్వు ఎన్ని రోజుల్లో, నీవు ఒక్కడే అయితే ఎన్ని రోజుల్లో వీళ్ళని అందరినీ చేయిస్తావు అంటే, నేను కేవలం 3 రోజుల్లో మొత్తం 11 అశ్వమణిలో నాశనం చేస్తాను అంటే చెప్తాడు అనమాట. మరి ఇలాంటి దుర్యోధనుడు అపక్ష వాళ్ళని అడుగుతాడు, మీరు ఎవరెవరు ఎన్ని రోజుల్లో చేస్తారంటే, భీష్ముడు చెప్తాడు నేను 10 రోజులు తీసుకుంటాను వాళ్ళందరినీ చంపడానికి అంటాడు. ఇంకేదో ద్రోణుడిని అడిగితే ఆయన ఎన్నో రోజులు చెప్తాడు. కర్ణుడిని అడిగితే నేను 1 రోజులో మొత్తం పాండవులందరినీ చంపేస్తానంటాడు అనమాట. అంటే వేదాల్లో పలకడం అనమాట. మరి అర్జునుడిని అడిగితే 3 రోజుల్లోనే ఈయన చెప్తాడు అనమాట. సో అది అందువల్ల ఏమైపోతుందంటే, ఇక్కడ అలా చెప్పి వచ్చినటువంటి వాడు అర్జునుడి మీద నమ్మకం పెట్టుకొని యుద్ధానికి వచ్చినప్పుడు ఈ నాయకుడు వచ్చి సేనయోర్ ఉభయోర్ మధ్యే అక్కడ కూర్చునేసి గోలుమని ఏడిస్తే మరి వల్ల ఏడ్చాలి అతన్ని చూసి. అందువల్ల ప్రహసన్నివా, శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇలా చెప్పాడు. ఏం చెప్పాడు అనేది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. ఇక్కడి నుంచి శ్రీ భగవాను వాచ అని వస్తుందండి. ఇది ఏమంటే ఇది ఈ శ్లోకం చెప్పండి. అశోచ్యానన్వశోచస్త్వం చెప్తారా? అశోచ్యానన్వశోచస్త్వం అశోచ్యానన్యశోచస్త్వం నన్వా అనండి. అశోచ్యానన్వశోచస్త్వం, నన్యా కాదు నన్వ. అశోచ్యానన్వశోచస్త్వం 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 ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. ప్రజ్ఞావాదాంశ్చ భాషసే ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసూంశ్చ గతాసూనగతాంసూశ్చ గతాసూనగతాసూంశ్చ అక్కడ గతాంశూంశ్చ కదండి, గతాసూన గతాసూంశ్చ అంతే. గతాసూన గతాసూంశ్చ, గతాసూన గతాసూంశ్చ గతాసూనగతాసూంశ్చ గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. నానుశోచంతి పండితాః
నానుశోచంతి పండితాః వాదాంశ భాషతే గతాతో న గతాసూంశ్చ చెప్పండి. నానుశోచంతి పండితాః. నాను శోచంతి పండితాః. ఇది ఇదండి. అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. ఇక్కడి నుంచి భగవద్గీత ప్రారంభమవుతుంది అని చెప్పేసి శంకరాచార్యులు చెప్తారండి. ఎందుకంటే భగవంతుని యొక్క మాటలు ఇప్పటి వరకు ఎవరు చెప్పారంటే ఈ శ్లోకం నెక్స్ట్ వచ్చే దీంట్లో చెప్పుకుందాము. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం, చాలా పెద్దగా ఉంది దీనికి వ్యాఖ్య. ఇప్పుడు టూకీగా మాత్రం చెప్పుకుందాము. ఈ అశోచ్యాన్వశోచస్తం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః అన్నటువంటి శ్లోకం నుంచి మాత్రమే భగవద్గీత ప్రారంభమవుతుంది అని చెప్పేసి శంకరాచార్యులు చెప్తారు. ఆయన ఎందుకు చెప్తారు? ఆయన అందువల్లనే భాష్యం రాసేటప్పుడు శంకర భాష్యం తీసుకుంటే మనకు మొదటి 10 శ్లోకాలు, ఇది 11వ శ్లోకం కదా, గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః 11వ శ్లోకం. 11వ శ్లోకం నుంచి మాత్రమే ఆయన భాష్యం రాసుకుంటూ వస్తారనమాట. ముందు శ్లోకాలంతా ఒక పారాగ్రాఫ్ లో రాసేస్తారు. దాన్నంతా రాసేసేసి అంటే అర్జునుడు అలా బాధపడుతున్నాడు, బాధపడే సందర్భంలో భగవంతుడు ఏం చెప్పాడు దీంట్లో ఏం చెప్పాడంటే అశోచ్యాన్ అన్వశోచస్తం, శోకాన్ని గురించి చెప్పడం మొదలు పెట్టాడు అనమాట. మొదట్లోనే ఈ శోకానికి కారణం ఏమిటి, శోకం అంటే ఏమిటి, శోక కారణం ఏమిటి, శోక కారణము అంతరంగంగా ఉంటుందా బహిరంగంగా ఉంటుందా, ఇలాంటి విషయాలు శ్రీకృష్ణుడు చెప్తాడు. కాబట్టేసి దీన్ని ఏమిటంటే అతను ఇక్కడి నుంచినే భగవద్గీత ప్రారంభం అవుతుంది అని చెప్పేసి అంటాడనమాట. అందువల్ల దీన్ని మనం సాధారణంగా చాలా మంది పెద్దలు చెప్పేటువంటి విషయం ఏమిటంటే ఈ అశోచ్యాన్ అన్వశోచస్తం దగ్గర నుంచి వచ్చేటువంటి 3 శ్లోకాల తర్వాత 3-4 శ్లోకాలు, అశోచ్యానం తర్వాత మాత్రా స్పర్శాస్త్రం అనే శ్లోకం వస్తుంది. అంతవరకు 3-4 శ్లోకాలు మాత్రమే దీన్ని అశోక ఉపనిషత్తు అంటారనమాట. అశోకోపనిషత్తు అంటే శోకాన్ని తొలగింపజేసేటువంటి ఉపనిషత్తు అంటే ఇది. ఈ 4 శ్లోకాలకే ఉపనిషత్తు ఉంటారండి. దీన్ని ఉపనిషత్తు అంటే చాలా పెద్దగా ఏముండనక్కర్లేదండి. కొన్ని ఉపనిషత్తులు చాలా పెద్దవి. బృహదారణ్యక ఉపనిషత్తు చాలా పెద్దది అనమాట. కఠోపనిషత్తు చాలా పెద్దది, ముండకోపనిషత్తు పెద్దది. కానీ ఈశావాస్యోపనిషత్తుకు వచ్చేపాటికి కేవలం 18 శ్లోకాలు ఉంటాయి అంతే ఈశావాస్యోపనిషత్తులో. సో అలాగా ఈ 3-4 శ్లోకాలకే చాలా మంది ఏం చెప్తారంటే అశోచ్యానన్వశోచస్తం నుంచి వచ్చేటువంటి ఆ 3-4 శ్లోకాలను శోకోపనిషత్తు అని చెప్తారనమాట. దీన్ని శోకాన్ని తొలగించేటువంటి ఉపనిషత్తు. శోకానికి కారణం ఏమిటో చెప్తుంది, శోకం వెళ్ళిపోవాలంటే ఎలా అని చెప్తుంది. ప్రతి ఒక్కరికి ఏదో శోకం ఉండే ఉంటుంది కదా, ఆ శోకం పోవడానికి కారణం ఏమిటి అని చెప్తుంది అని చెప్పేసి ఇది ఇక్కడి నుంచి భగవద్గీత ప్రారంభమవుతుంది అని శంకరాచార్యుల యొక్క వాదం అనమాట. కానీ రామానుజాచార్యుల వాళ్ళ దగ్గరికి వస్తే రామానుజాచార్యులు ఏమంటే అంటే ఇది కాదు, చాధిమాం త్వాం ప్రపన్నం అని చెప్పాడు కదా అర్జునుడు. నేను నీకు శిష్యుడనైపోయాను, నాకు ధర్మ సమ్మూఢ చేతుడనై నహి ప్రవశ్యామి మమాపనుద్యాత్యోకముచ్చోషణం ఇంద్రియాణం అని చెప్పుకుంటూ వచ్చాడు కదా అతను. చెప్పుకుంటూ వచ్చేసి శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం అని ఎప్పుడైతే అన్నాడు అతను అర్జునుడు, ప్రపన్నుడైపోయి అర్జునుడు అతనికి శరణాగతి పొంది అతని కాళ్ళ మీద పడిపోతాడు కదా, శ్రీకృష్ణుడి కాళ్ళ మీద. మరి ఆ సందర్భం నుంచి భగవద్గీతను తీసుకోవాలా, అక్కడి నుంచి భగవద్గీత అనేటువంటి పుస్తకం ప్రారంభమైంది అని చెప్పేసి రామానుజాచార్యులు గారు చెప్తారు అనమాట. రామానుజాచార్యుల వాళ్ళది. అదే కొంతమంది మోడర్న్ వాళ్ళు అంటే మనకు ఇది స్వతంత్రం జరిగేటువంటి సమయంలో బాలగంగాధర్ తిలక్ ఉన్నాడు కదా, బాలగంగాధర్ తిలక్ మనకు బిపిన్ లాల్ బాల్ పాల్ అంటాం. లాల్ బాల్ పాల్ అంటే లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్, లాల్ బాల్ పాల్ అంటే బిపిన్ చంద్ర పాల్. వీళ్ళు ముగ్గురిని లాల్ బాల్ పాల్ అంటారు అనేటువంటి వాళ్ళు. వీళ్ళు 1905 ఆ ప్రాంతంలో స్వదేశీ మూవ్మెంట్ మొదలుపెట్టినటువంటి వాళ్ళు. వీళ్ళు హిస్టరీలో మనకి వీళ్ళ ముగ్గురు పేర్లు వస్తాయి అనమాట. ఈ బాలగంగాధర్ తిలక్ అన్నటువంటి వాడు తను ఆయన ఏం చేశారంటే ఆయన భగవద్గీత మీద ఒక భాష్యం రాశారు అతను కూడా. ఆ భాష్యం రాసినప్పుడు ఆయన ఏం చెప్తా అంటే కాదండి ఈ రెండు కాదు, యాక్చువల్గా ఎక్కడి నుంచి భగవద్గీత స్టార్ట్ అవుతుందంటే క్లైబ్యం మాస్మగమ పార్థ నైతత్వ వ్యూపపద్యతే అని చెప్పేసి శ్రీకృష్ణుడు చెప్తాడు కదా. 2వ శ్లోకం వరకు ఉందన్న భగవద్గీతలో 2వ చాప్టర్లో 3వ శ్లోకం 2వ చాప్టర్లో 3వ శ్లోకం ఏం చెప్తుందంటే
మూడవ శ్లోకమేనా ఇది? మూడో నాలుగో? మూడవ శ్లోకం. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వ విపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. హృదయ దౌర్బల్యము క్షుద్రమైనటువంటిది. అక్కడి నుంచి నిద్రలేచి లే పరంతప, శత్రువులను తప్పింపజేసేటువంటి వాడా నిద్రలే అని చెప్పి అతని వెన్ను తట్టి లేపుతాడు అనమాట అర్జునుడిని. ఇలా పడిపోవడానికి కారణం ఉందా నీకు, ఇలా శోకంతో ఉండొచ్చునా నువ్వు అని చెప్పేసి ఒక హెచ్చరిక చేస్తూ అతన్ని లేపుతాడు అనమాట. సో ఆ లేపేటువంటి సందర్భమే ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే అప్పుడు బలగంగా తిరిగి వాళ్ళంతా బ్రిటిష్ వాడితో పోరాడేటువంటి సందర్భం నేపథ్యం అది. అలాంటి సందర్భంలో మరి ప్రజలందరినీ ఉత్తేజపరిచారు. అతను ఉత్తేజపరచడానికి కోసం క్లైబ్యం మాస్ముగా మహపార్థ అన్నటువంటి శ్లోకాన్ని అతను తీసుకునేసి అక్కడి నుంచి గీత ప్రారంభం అవుతుంది అని అతను చెప్పాడు అనమాట. మరి వివేకానందుడు ఏం చెప్పాడంటే, భగవద్గీతలో ఉన్నటువంటి అన్ని శ్లోకాల కన్నా ముఖ్యమైనటువంటి శ్లోకం ఏది అంటే క్లైబ్యం మాస్మగమః పార్థ. ఇది నాకు చాలా ఇష్టమైనటువంటి శ్లోకం అని వివేకానందుడు చెప్తారనమాట. సో ఏమిటంటే సందర్భం ఏమిటంటే ఒక్కొక్కరు వాళ్ళ దృక్పథం నుంచి చూశారు దీన్ని. దృక్పథం నుంచి చూసి ఈ శ్లోకం నుంచి భగవద్గీత మొదలైంది, లేకుంటే ఈ శ్లోకం ముఖ్యమైనది, ఒక్కొక్కరు ఒక రకం అనమాట. మరి గాంధీ గారు కూడా భగవద్గీత మీద భాష్యం రాశారు. గాంధీ రాసినప్పుడు ఏముంటాయంటే దీన్ని జ్ఞానయోగం కాదు, ఇది కేవలం కర్మయోగం ఉంటాడు అతను. సో అలా ఒక్కొక్కరు దృక్పథంతో ఒక్కొక్కరు భగవద్గీతను దర్శించారు వీళ్ళంతాను. కాబట్టి దీన్ని అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన గతాసూంశ నానుశోచంతి పండిత అనేది చాలా ముఖ్యమైనటువంటి చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం ఇది. దీన్ని చాలా మంది పండితులు ఎన్నో విధాలుగా దీన్ని వ్యాఖ్యానం చేశారు. వ్యాఖ్యానం చేసిన తర్వాత వాళ్ళంతా దీన్ని శోకానికి కారణం, ఈ శోకానికి కారణము నివారణోపాయము దీంట్లో ఉంది అని చెప్తారు అనమాట. కాబట్టి దీన్ని కాస్త వివరంగా చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి వచ్చే శ్లోకంలో చెప్పుకుందాము. మనకు కూడా సమయం అయిపోయింది, ఒక నిమిషం మాత్రం ఉంది. ఈ రోజు ముగిద్దాం దీన్ని. వచ్చే వారం మళ్ళీ ఇదే శ్లోకంతోనే మొదలు పెడదాం అనమాట. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. అన్నారండి. ఇది భగవద్గీత ఎలా ఉంటుందంటే అండి, కాస్త ఇది